హైదరాబాద్ సిటీలో హైడ్రా హైడ్రా అని చెప్పి ప్రతి ఒక్కరు దీని గురించి బాగా ఏదో ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. కేటీఆర్ చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు, హరీష్ రావు కూడా చెప్పిండు గవర్నమెంట్ స్థలాలల్లో ఇల్లులు కట్టుకుంటే వితౌట్ నోటిఫికేషన్ కూలగొట్టొచ్చు అని. అంటే వాళ్ళు చేస్తే మంచి, సీఎం రేవంత్ రెడ్డి సార్ చేస్తే చెడ. పర్మిషన్ ఎవడిచ్చిండు మీకు? బుద్ధున్నది ఎవరికన్నా? పర్మిషన్ ఇచ్చింది ఎవడు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు ఉన్నప్పుడే పర్మిషన్లు ఇచ్చారు ఏడబడతాడు ఇల్లులు కట్టుకోవాలని చెప్పి. అంటే ప్రజల సొమ్ము, ప్రజల సుఖం కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. జస్ట్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి, ఎట్లనైనా మేము వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని కంపల్సరీ కూలగొట్టాలనే విషయం వాళ్ళకి తెలుసు. కాకపోతే ప్రజల్ని ఎట్లా మోసం చేయాలనేది వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. నల్ల నాగుంపాము లెక్క వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నేను వాస్తవంగా చెప్తున్నా, కేటీఆర్కి తెలియదా, కేసీఆర్కి తెలియదా? ఇన్ని బుక్కులు చదివారు. కేటీఆర్ ఏమో ఫారెన్ కంట్రీకి పోయి వచ్చినోడు గవర్నమెంట్ స్థలాలలో ఇల్లులు కట్టద్దని ప్రజల్ని ఎర్రోళ్ళని చేద్దామనా? ఇగో ఇది వీళ్ళ కథ. మళ్ళీ మీరు అందరు కలిసి సీఎం రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ అది ఇది. అరే మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు తీసుకునే ఇల్లు గవర్నమెంట్ స్థలంలో ఉన్నదా, ఏడున్నదా చెక్ చేసుకోవాలి. మీరేదో అగ్వసగ్వ కత్తంది కదా అని చెప్పి ఏడబడతాడ ఉంటే గిట్టనే ఉంటుంది ఏదైనా కూడా. మీరు సీఎం రేవంత్ రెడ్డి సార్ని అనే హక్కు మీకు అసలుకే లేదు. మీరు అనాల్సింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి ఇది.